అందరికీ నమస్కారం। ఈరోజు విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలతో నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, వాళ్ళ సూచనలు ఇచ్చారు। కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని వాళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉండడం సహజం కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను కూడా విన్నాం, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తెలుసుకున్నాం। అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజాయితీ చిత్తశుద్ధితో ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ। ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది। ఈరోజు బీజేపీని తీసుకుంటే కనీసం మన రాజ్యాంగమైనా బతుకుతుందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది। ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురు నిలబడగలిగిన పార్టీ, నిలబడిన సత్తా ఉన్న ఏకైక పార్టీ నిజానికి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు। 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు। అలాగే అదానికి అంబానీకి కావాల్సిన మేలులన్నీ, బీజేపీకి కావాల్సిన మేలులన్నీ చేశారు। ఇప్పటికీ కూడా తెర వెనక బీజేపీతో సంబంధాలు, అక్రమ సంబంధాలు అనాలేమో పెట్టుకున్న వైసీపీ ఒక పైకి ఉంటే, ఇంకోవైపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి గట్టారు। బీజేపీ పార్టీ మనకు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నా కూడా అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తూనే ఉన్నారు। ఈరోజు వాళ్ళు ఇస్తున్న మద్దతుతో కేంద్రంలో మోడీ గారి బీజేపీ సర్కారు నిలబడి ఉంది। మళ్లీ అడుగుతున్నాం మోడీ గారిని, మీరు విశాఖపట్నంకి వస్తున్నారు, విశాఖపట్నానికి ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికైనా విశాఖపట్నానికైనా వస్తున్నారు, పోతున్నారు। మీ భద్రత మీకు ఉంటుంది కాబట్టి, మీ ముందుకొచ్చి ఎవరు ప్రశ్నించే లిబర్టీ లేదు కాబట్టి, ఆ స్వతంత్రం ఈ దేశంలో లేదు కాబట్టి ప్రధానిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు। కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయి। ఏ ముఖం పెట్టుకుని మోడీ గారు మళ్లీ మళ్లీ వస్తున్నారు మన రాష్ట్రానికి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది। మోడీ గారు 11 సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని మాటిచ్చి వెళ్లారు। ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసేలేదు। ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు అంటే మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు। ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు। ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు। అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు। ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని గాని, సానుకూలంగా గాని స్పందించటం లేదు మోడీ గారు। అయినా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు అంటే వీళ్లకు ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రజల అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా ప్రజలందరూ గమనిస్తున్నారు। మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం, పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది మా విభజన హక్కు, పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకుని కట్టాలి అన్నది మా హక్కు అయితే, అది మాకు ఇచ్చిన హామీ అయితే, ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 45 మీటర్లలో కాదు 41 మీటర్లకే కడతాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు। ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నాం। పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీళ్ల నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్। ఇలా 41 మీటర్లకు కడితే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఒక బ్యారేజ్ అవుతుంది। అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ ని, దాని స్పిరిట్ ని మొత్తం ఖూనీ చేస్తున్నారు మోడీ గారు। పార్లమెంటులోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఏది మాట్లాడలేదు।
మాకు 45 మీటర్లే కావాలి అని పార్లమెంటులో నిలదీసిన ఒక్క మగాడు లేడు, ఒక్క పార్లమెంటేరియన్ లేరు. ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలందరూ ఆలోచించారు. మోడీ గారు విశాఖపట్నంకి వస్తున్నారు, సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి, పోలవరం గురించి సమాధానం చెప్పాలి. అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు. మాకు అప్పులు కావాల్సింది, మాకు రాజధాని కావాలి. రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది. రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు? ఈ అప్పులన్నీ మళ్ళీ మా మీద, మా బిడ్డల మీద పడతాయి. అంటే మేము మళ్ళీ భూమిలో అమ్ముకొని కట్టుకోవాలి. మాకేం అవసరం ఉంది? మోడీ గారు ఇవన్నీ సమాధానం చెప్పాలి. విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఇంతవరకు కూడా ప్రైవేటైజ్ చెయ్యబోము అని చెప్పటం లేదు మోడీ గారు. పార్లమెంటులో ఏదైతే ప్రైవేటైజ్ చేసే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మేము కట్టుబడి ఉన్నాము అని ఇటీవల కూడా ఒక కేంద్ర మంత్రి చెప్పారు. అంటే విశాఖ స్టీల్ ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ ఇక్కడ వాసులు బతుకుతున్నారు. ఇది చాలా అన్యాయం. అసలు ఏ కారణం లేకుండా 4,000 5,000 మందిని అకారణంగా తొలగించేశారు. ఇలా తొలగించుకుంటూ పోయి దాన్ని మెల్లగా కూని చేసే క్రమంలో పడ్డారు మోడీ గారు. ఇవన్నీ డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే మోడీ గారు చేస్తున్న అన్యాయాలలో ఏ ఒక్కటి ప్రశ్నించకుండా వాళ్లకు కంటిన్యూస్ గా మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారు అంటే దాని అర్థం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని. మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, నిధులు ఇస్తామని చెప్పారు. ఎంత ఇస్తున్నారు? ఎప్పుడు ఇస్తున్నారు? అసలు ఇస్తున్నారా లేదా? మీ ఆలోచన ఏమిటి? అసలు ఏ దానికి సమాధానాలు చెప్పకుండా ప్రజలకు ఏ భరోసాను ఇవ్వకుండా మీ పార్టీకి మీరు వస్తున్నారు. ఇప్పుడు యోగాంధ్ర అంట. అవసరమా? ప్రజలకు ఏం అవసరం అండి? అది కదా మీరు చేయాల్సింది. ప్రజల పల్సును, ప్రజల నాడిని అర్థం చేసుకోలేని నాయకులు మీరు. ఏమి నాయకులు? మళ్లీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మోడీ గారు వస్తున్నారు, వీటన్నిటికీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని డిమాండ్ చేస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు ఉడగిస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేడం, మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం నాకేం సంబంధం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్తారు. అమ్మా, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను 2 సార్లు మాట్లాడడం జరిగింది. I do not think it's appropriate for me to talk about it again and again. Today we'll stick to Modi's topic. Please give me coverage. మోడీని ప్రశ్నించాల్సిన బాధ్యత నాదే కాదు, మీ అందరిది కూడా ఉంది. రేపు పేపర్లలో, టీవీలలో మోడీ వస్తున్నాడు, మోడీ సమాధానం చెప్పాలి అన్న దాని మీద ప్లీజ్ ఐ రిక్వెస్ట్ కవరేజ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. Can I reply another time? I want you to stick to the subject today. బీజేపీతో జగన్ కి తెలంగాణకు సంబంధం ఉందని అన్నారు. అందుకే బాబాయ్ అయితే ఎవరు చేశారో లేట్ అవుతుంది. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుత్రుడే. అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా, ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు.